హలో ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోని అందమైన అమ్మాయిలు ఈ దేశంలోనే కనిపిస్తారు. అక్కడి నుండే కొత్త కొత్త ఫ్యాషన్ డ్రెస్ల ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. ఈ దేశంలో చనిపోయిన వ్యక్తిని కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఈ దేశ అందాలను చూడటానికి ప్రతి సంవత్సరం లక్షల మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. అంతేకాదు, అడ్వాన్స్ వెపన్స్ తయారీలో కూడా ఈ దేశం ముందు వరుసలో ఉంది. ఆ దేశం మరేదో కాదు, యూరోపియన్ యూనియన్ లోనే అతిపెద్ద దేశమైన ఫ్రాన్స్. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఫ్రాన్స్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ ఫ్రెంచ్ రిపబ్లిక్. ఈ దేశ జనాభా దాదాపు 6,82,00,000. ఈ మొత్తం జనాభాలో దాదాపు 82% ప్రజలు పట్టణాలలో నివసిస్తూ ఉంటే కేవలం 18% ప్రజలు మాత్రమే గ్రామాలలో నివసిస్తున్నారు. ఈ ప్రపంచంలో ఎక్కువ మంది టూరిస్టులు విజిట్ చేసే దేశం కూడా ఫ్రాన్సే. ఇక్కడి అందాలను చూడటానికి ప్రతి సంవత్సరం దాదాపు 10 కోట్ల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ దేశ జనాభా కంటే ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య ఎక్కువ. ఈ దేశంలోని అమ్మాయిలు చాలా స్టైలిష్ గా ఉంటారు. ఈ ప్రపంచంలోని ప్రతి ఫ్యాషన్ ట్రెండ్ ఇక్కడ నుంచే మొదలవుతుంది. అంతేకాదు, ఈ దేశంలోనే ఆయుధాలను తయారు చేసే కంపెనీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే మన దేశం కూడా ఆయుధాల విషయంలో ఈ దేశంతో ఒక అగ్రిమెంట్ చేసుకుంది. దీని వల్లే ఫ్రాన్స్ నుండి మన దేశం అడ్వాన్స్డ్ రఫేల్ జెట్స్ ని పొందింది. ఇక ఈ దేశానికి సొంతంగా స్పేస్ స్టేషన్ కూడా ఉంది. యూరప్ ఖండంలోనే ఫ్రాన్స్ రిచెస్ట్ కంట్రీగా పిలువబడుతుంది. అలానే ఈ ప్రపంచంలోనే ఫ్రాన్స్ 7th రిచెస్ట్ కంట్రీ. ఫ్రాన్స్ ఇంత ధనిక దేశంగా మారడానికి ఒకే ఒక కారణం టూరిజం. సంవత్సరం పొడవునా టూరిస్టులు ఇక్కడికి వస్తూనే ఉంటారు. ఈ దేశంలోని ప్యారిస్ నగరంలో దాదాపు 6,600 స్ట్రీట్స్ ఉన్నప్పటికీ ఇక్కడ అస్సలు ట్రాఫిక్ జామ్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడి ప్రజలు చాలా డిసిప్లిన్ గా రూల్స్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ దేశ అమ్మాయిలు అందరికన్నా ఎక్కువ సంవత్సరాలు జీవిస్తారు. దీనికి ముఖ్య కారణం అక్కడి అమ్మాయిలు చాలా ఫిట్ గా ఉంటారు. వారు ప్రతిరోజు ఎక్సర్సైజ్ వర్కౌట్ చేస్తూ యోగా చేస్తూ ఉంటారు. అందుకే వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు. 2016లో ఫ్రాన్స్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అది ఏంటి అంటే ఒకవేళ ఎవరైనా స్టోర్స్ ని నడుపుతూ ఉంటే వారికి తమ ఓన్ ప్రొడక్ట్ ని అమ్మే పూర్తి హక్కు ఉంటుంది. కానీ ఒకవేళ ఫుడ్ ప్రొడక్ట్స్ అయిన బర్గర్, వెజిటేబుల్ వంటివి అమ్ముడు పోకపోతే వాటిని వేస్ట్ గా పడేయకుండా ఫుడ్ లేని వారికి డొనేట్ చేయవలసి ఉంటుంది. దీనిని ఎవరు అతిక్రమించినా కూడా వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు. ఇలాంటి రూల్ మన దేశంలో కూడా ఉంటే చాలా బాగుండేది కదూ. తిండి దొరకని చాలా మందికి కనీసం ఒక్క పూట అయినా సరే కడుపు నిండేది. ఇక్కడి ప్రజలకి వైన్ తాగడం అనేది చాలా కామన్. మన దేశంలో మనం ఎలా అయితే వాటర్ ని తాగుతామో ఇక్కడి వారు వైన్ ని అలా మంచి నీళ్ళలా తాగుతూ ఉంటారు. అంతేకాదు, ఇక్కడ తయారయ్యే వైన్ వరల్డ్ వైడ్ గా చాలా ఫేమస్. అందుకే ప్రపంచంలోని చాలా దేశాలకు ఇక్కడి నుండే వైన్ ఎగుమతి అవుతూ ఉంటుంది. ఇక్కడి ప్రజలు ఎంజాయ్మెంట్ కి అధిక ప్రాధాన్యతను ఇస్తారు. వీకెండ్ వచ్చిందంటే చాలు ఇక్కడి పబ్బులు, క్లబ్బులు అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. అలా ఫుల్ గా తాగి రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక ఈ ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజియం కూడా ఈ దేశంలోనే ఉంది. ఇది ఎంత పెద్దది అంటే ఇందులో ఉన్న ఒక్కో ఆర్ట్ ని 30 సెకండ్లు చూసినా కానీ ఈ మ్యూజియం లోని అన్ని ఆర్ట్స్ ని చూడడానికి దాదాపు 100 రోజుల సమయం పడుతుంది. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పెద్ద మ్యూజియం అని. అంతేకాదు, ది వరల్డ్ ఫేమస్ అయిన మోనాలిసా ఆర్ట్ కూడా ఇక్కడే ఉంది. ఫ్రాన్స్ లోని ప్యారిస్ ని సిటీ ఆఫ్ లైట్స్ అని కూడా పిలుస్తారు. దీనికి కారణం రాత్రి వేళలో సిటీ అంతా మెరుస్తూ చాలా అందంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ దేశ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చాలా బాగుంటుంది. టూరిస్టులను అట్రాక్ట్ చేయడానికి ఇక్కడి ట్రాన్స్పోర్ట్ పైన ఎక్కువ దృష్టి పెట్టారు. ఈ దేశంలో ఎక్కడికి వెళ్లాలన్నా చాలా సింపుల్ గా వెళ్ళిపోవచ్చు. ఇక ప్యారిస్ లోని ఐఫిల్ టవర్ ని చూడటానికి ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక ప్రపంచంలోని అమెరికా తర్వాత ఎక్కువగా మెక్ డొనాల్డ్స్ ఉన్న దేశం కూడా ఫ్రాన్సే. ఇక్కడి ప్రజలకు మెక్ డొనాల్డ్స్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఈ సంస్థ అమెరికా తర్వాత ఫ్రాన్స్ లోనే ఎక్కువగా డబ్బులు సంపాదిస్తుంది. ఫ్రాన్స్ లో బ్రెడ్ చాలా పాపులర్. ఇక్కడి వారు ఈ బ్రెడ్ ని చాలా ఇష్టంగా తింటారు. ఈ దేశంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇక్కడి వారు స్నేల్స్
అదే నత్తలను తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వీరు ఒక సంవత్సరంలో దాదాపు 25,000 టన్నుల నత్తలను తినేస్తారు. అలాగే ఇక్కడ ఫంక్షన్ లో నత్తలని స్పెషల్ డిష్ గా వడ్డిస్తారు. ఇక స్పోర్ట్స్ విషయంలో కూడా ఈ దేశం ముందు వరుసలో ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో ఫుట్బాల్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ దేశ ఫుట్బాల్ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. 2018 ఫీఫా వరల్డ్ కప్ ని కూడా ఫ్రాన్స్ కైవసం చేసుకుంది. ఇక్కడ ఉన్న మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ప్రేమించుకున్న అమ్మాయి లేదా అబ్బాయి ఏదైనా కారణం చేత చనిపోతే వారు కావాలి అనుకుంటే వారిని పెళ్లి చేసుకునే పూర్తి హక్కు వీరికి ఉంటుంది. ఇది ఇక్కడ చట్టబద్ధమైనది కూడా. కాకపోతే ఆ పార్ట్నర్ ఆస్తి విషయంలో వీరికి ఎటువంటి హక్కులు అనేవి ఉండవు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రాన్స్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.